25వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఈ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుమని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్టను విరుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట గాని కాదు, ద్వాదశిని విడిచుటయో కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందింపడు. నా తొలి పుణ్యఫలము నశింపదు గాన జలపానమునరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానమునొనరించెను. అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమునే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు, ఓరి మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మకద్రోహి అగుదువే గాని హరిభక్తుడు వెట్లు కాగలవు. శ్రీహరి మానమును అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట ఎనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటే హరి నిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు హరిభక్తుడునని అతి గర్వము కలవాడై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా మొనరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నీ కార్యము చేసి తిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని అతడి పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, 5వ జన్మలో వామనుడుగాను, 6వ జన్మలో క్రూరుడువగు బ్రాహ్మణుడుగాను, 7వ జన్మలో మూఢుడైన రాజుగాను, 8వ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, 9వ జన్మలో పాషండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడైచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవింతునని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించుపోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు క్రక్కుచూ దుర్వాసునిపై పడబోయెను. అంత దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడాయని పరిగెడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసును తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమును ఉన్న మహామునులను, దేవలోకమును కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధం బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి.
పంచవింశాధ్యాయము 25వ పారాయణము సమాప్తము.